పూర్వం ఒక ఊర్లో శివదేవుడు అనే గృహస్థుడుండేవాడు. అతడు మహాశివభక్తుడు. రోజూ తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్లేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురుకి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసి శివపూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతురుని దగ్గరికి పిలిచాడు. పాపా, మేము ఊరికి వెళ్తున్నాం. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని, అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటూ ఇటూ పెరగెత్తకుండా, సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదా? మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్లాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాలమీద కప్పి సరాసరి గుడికి వెళ్ళింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నె చూసింది. గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికేంటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా. ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్లారు. వాళ్లు చెప్పినట్టు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోనీ ఆకలిగా లేదా? మొగం మొత్తిందా? కుంచెడు పాలు లేవనా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏంటి సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ ఏదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోని, ఒక్క గుటగన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బతిమాలుతోంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? అడుగు, నిమిషంలో తీసుకొస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించుకు లింగమూర్తి. మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసేవాళ్ల తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిమాలుతోంది, ఏడుస్తోంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. కాని పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామివైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకుని పాలను తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు.
ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4 రోజులైంది. పాప రోజూ తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం, అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవటం, శివుడు తాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మనాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు, ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడి పాలు తాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు త్రాగడమేంది? నువ్వేదో అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురుని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజుట్లాగానే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపమొచ్చింది. ఓసి, రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెబుతా. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావి అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యము చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్తుతించబడింది.